అవునట్టు నాన్నగారండి, మీది ఇప్పుడు 85 years కదా. మీ 85 years ఈ అసలు ఎంత సాఫీగా ఏంటి, ఎంత డిసిప్లిన్డ్ గా సిస్టమాటిక్ గా సాగింది. రోజు నేను చూస్తున్నాను కదా మీ సిస్టమాటిక్ గా లైఫ్ స్టైల్ కానీ ఆ రొటీన్ కానీ. అసలు అందుకని మీ లైఫ్ కోసం తెలుసుకోవాలని మాకు చాలా క్యూరియాసిటీగా ఉంది. ఎప్పటి నుంచో అడుగుదాం అనుకుంటున్నాను, అసలు ఈ రోజు అవకాశం వచ్చింది. కొంచెం మీ లైఫ్ కోసం చెప్తారా? నాకు కూడా తెలుసు గాని నాకు వినాలని ఉంది. అయితే చెప్తాను, అది పెద్ద కథ. నా లైఫ్ అంటే నా జీవన రైలు ఎన్నో మలుపులు తిరిగిందమ్మా. అయితే నేను స్పీడ్ పెట్టలేదు, అందుకని ఎక్కడ దిగాలు అవ్వలేదు. పర్వాలేదు, బాగానే సాగినట్టే లెక్క. బాగానే సాగింది, ఇంకా సాగుతుంది కూడా. అయితే నా జీవనం గురించి ఫోటోల రూపంగా తెలియద్దాం, చూద్దాం. చూడండి, ఫోటో రూపంగా చూద్దాం. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. వీరు మా తల్లిదండ్రులు పూజ్యులు శ్రీ బుడ్డేడి వెంకటస్వామి నాయుడు గారు, జగ్గయ్యమ్మ. మా నాన్నగారు కొత్త వలసలో రైల్వే స్టేషన్ మాస్టర్గా ఉన్నప్పుడు 1939వ సంవత్సరం సెప్టెంబర్ నెల 10వ తేదీన నేను జన్మించాను. కనుక నా జన్మస్థలం కొత్త వలస అయింది. నేను మా తల్లిదండ్రులకు 12వ సంతతి. పన్నెండు ద్వాదశాక్షర మంత్రం ఓం నమో భగవతే వాసుదేవాయ. అందుకనే నాకు కృష్ణబాబు అన్న నామకరణం జరిగింది. నా బాల్యదశ విద్యాభ్యాసం అంతా కసింకోటలోనే జరిగింది. ఇదే మా స్వగృహం. కసింకోట నా స్వస్థలం అయింది. నేను ఇంటర్మీడియట్ చదువుతున్న రోజుల నుండి స్టేజ్ నాటకాలు వేస్తూ ఉండేవాడిని. అందులో పల్లెపడుచు, పాలేరు, జమీందారు ఇలాంటి నాటకాలు వేస్తూ ఉండేవాడిని. పల్లెపడుచు నాటకంలో కామేశం అన్న రోలు చాలా బాగా వేస్తూ ఉండేవాడిని. అందుకని నన్ను ప్రక్క గ్రామాల వారు కూడా ఈ వేషం వేయడానికి తీసుకెళ్తూ ఉండేవారు. ఖరగ్పూర్, కలకత్తా కూడా వెళ్ళాను. అప్పుడే నేను బుల్లి కమర్షియల్ ఆర్టిస్ట్ అయ్యానన్నమాట. ఈ నాటక సరదాల్లో నా ఇంటర్మీడియట్ కొన్ని సబ్జెక్టులు తప్పాను. ఎడ్యుకేషన్కి బ్రేక్ వచ్చింది. ఈ బ్రేక్లోనే స్టేట్ గవర్నమెంట్ వారి సర్వే డిపార్ట్మెంట్లో జాబు చేశాను, ఇక్కడ కాకినాడలో. ఈ ఉద్యోగం చేస్తూనే కళాపరిస్థితి నాటకాలకు వెళ్తూ ఉండేవాడిని. అవి ఆహుతి, ఆడది, షట్కోపం ఇలాంటి నాటకాలకు వెళ్తూ ఉండేవాడిని. అందులో ఆహుతి నాటికలో కమెడియన్ రోల్కి మంచి గుర్తింపు వచ్చింది. సరే, ఇది ఇలా సాగుతుండగానే రిట్రెంచ్మెంట్ వచ్చింది. ఆ రిట్రెంచ్మెంట్లో జూనియర్ మోస్ట్ ఉద్యోగుల్ని తొలగించారు. అప్పుడు నా ఉద్యోగం కూడా పోయింది. ఈ ఉద్యోగం సుమారు సంవత్సరంన్నర పాటు చేశాను, 1958-59లో. మళ్ళీ చదువు దిశ పట్టాను. ఇంటర్మీడియట్లో పోయిన సబ్జెక్ట్స్ని పూర్తి చేశాను. ఏఎంఎల్ కాలేజ్లో 60-63 బ్యాచ్ బిఏలో జాయిన్ అయ్యాను. ఆ బిఏలో చదువుతుండగానే ఆంధ్ర యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ సెక్రటరీగా ఎన్నుకున్నారు. సెక్రటరీగా ఉన్నప్పుడు తీసిన ఫోటోయే ఇది. బిఏ ఫైనల్ ఇయర్ చదువుతుండగానే ఎస్సీ రైల్వే లోకోమోటివ్స్లో జాబ్ వచ్చింది. ఎక్కువగా టాటా, బండామండా ఇలాంటి స్టేషన్స్లో సర్వీస్ చేసేవాడిని. 1963 to 1971 వరకు
సుమారుగా 4.5 to 5 years రైల్వేలో జాబ్ చేశాను. సంవత్సరం మే నెల 20వ తేదీన శ్రీ మళ్ళ కాశీనాయుడు గారు, శ్రీమతి వెంకట రమణమ్మ దంపతుల ద్వితీయ పుత్రిక చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సరోజినితో కసింకోటలో మా స్వగృహం మందు మా అమ్మ చేతుల మీదుగా మా వివాహం జరిగింది. వివాహం అయిన తర్వాత వైజాగ్లోనే స్థిరపడదామని చెప్పి నిర్ణయించుకొని రైల్వే ఉద్యోగాన్ని వదులుకున్నాను. అలాగే వైజాగ్లోనే ఎన్జిఓస్ కోఆపరేటివ్స్లో అకౌంటెంట్ కమ్ క్యాషియర్ జాబ్ వచ్చింది. ఈ జాబ్ని కొన్ని నెలలే చేశాను. తర్వాత నాకు P&M & సన్స్, అది మంచి ఫార్ము, దాంట్లో ఆఫీస్ ఇన్ఛార్జ్గా ఆఫర్ వచ్చింది. ఈ జాబ్ని నేను 1967 నుండి 1970 సుమారుగా 3.5-4 సంవత్సరాలు మాత్రమే చేశాను. ఈ జాబ్ చేస్తుండగానే నాకు అల్యూమినియం ఇండస్ట్రీ ఓనరు రాజుగారితో పరిచయం అయింది. ఆ పరిచయంతోనే రాజుగారి అల్యూమినియం ఇండస్ట్రీకి వెళ్తూ ఉండేవాడిని. అది పెద్ద ఫార్ము, వాళ్ళు అల్యూమినియం షీట్స్ అవి తయారు చేస్తుండేవారు, వెసల్స్ కూడా తయారు చేస్తూ ఉండేవారు. అది చూసి నాకు కూడా ఇంత పెద్దది కాకపోయినా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ ఎస్టాబ్లిష్ చేద్దామని చెప్పి అభిలాష కలిగింది. వెంటనే నేను బ్యాంక్స్ వాళ్ళని కన్సల్ట్ చేశాను. అందులో సిండికేట్ బ్యాంక్ వారు, మీరు ప్రాజెక్ట్ రిపోర్ట్స్, మీ స్కీము ఇవన్నీ పట్టరండి, చూస్తామని చెప్పన్నారు. వెంటనే మా ఫ్రెండ్ సూర్యనాయుడు గారు సైట్ ఒకటి లీజ్ తీసుకొని ఆ లీజ్ పేపర్స్, నా ప్రాజెక్ట్ రిపోర్ట్స్, స్కీమ్ అంతా సబ్మిట్ చేశారు. వాళ్ళు లోను శాంక్షన్ చేశారు. ఆ లోను అమౌంట్తోనూ నా దగ్గర ఉన్న కొంత క్యాష్తోనూ ఈ సైట్లో షెడ్ నిర్మాణం చేసి దానికి కావాల్సిన మిషనరీ నేను కలకత్తా వెళ్ళి స్వయంగా వెళ్ళి ఆ మిషనరీ అంతా తీసుకొచ్చి ఎస్టాబ్లిష్ చేసేసాను. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. నేను రాజుగారు అల్యూమినియం ఇండస్ట్రీకి వెళ్తూ ఉండేవాడు కదా, అక్కడ వెసల్స్ అంటే వంట పాత్రలు చేసే విధానాన్ని గమనించి అవగాహన చేసుకున్నాను. అక్కడ టెక్నీషియన్స్ కూడా కన్సల్ట్ చేస్తూ ఉండేవాడిని. రాజుగారి ప్రోత్సాహం ఎలాగే ఉండేది. మార్కెట్ కూడా స్టడీ చేశాను. ఇవన్నీ అయిన తర్వాతే ఈ యూనిట్ ఎస్టాబ్లిష్ చేద్దామని చెప్పి అనుకున్నాను. ఎస్టాబ్లిష్ చేశాను. దీనికి రవికిరణ్ మెటల్ ప్రొడక్ట్స్ అని చెప్పి పేరు పెట్టారు. అదే మా అబ్బాయికి కిరణ్ బాబు అని చెప్పి నామకరణం చేయడం జరిగింది. ప్రోడక్ట్ స్టార్ట్ చేసాం వంట పాత్రలతో. అల్యూమినియం క్యాన్స్, మీల్స్ క్యారియర్స్ తయారు చేయడం ప్రారంభించాం. మార్కెట్ చేసాం. బాగా క్లిక్ అయింది. ఇటు తుని, రాజమండ్రి, ఏలూరు వరకు, అటు విజయనగరం, శ్రీకాకుళం, ఒరిస్సా బార్డర్ ఇచ్చాపురం వరకు మెటీరియల్ సప్లై చేస్తూ ఉండేవాళ్ళమే. మంచి ప్రాఫిటబుల్గా ఇండస్ట్రీ రన్ అవుతూ ఉండేది. 12-15 మంది వర్కర్సు, గుమస్తాలు ఉండేవారు. ఈ విధంగా ఇండస్ట్రీని రన్ చేస్తూ ఉండగా ఒకరోజు పిడుగు లాంటి వార్త విన్నాను. ఏమిటంటే మా ఇండస్ట్రీ సైట్ని హ్యాండ్ ఓవర్ చేయమని. ఈ వార్త విని నేను నిర్ఘాంతపోయాను, చలించిపోయాను. ఏం చేయాలో తోచని పరిస్థితి ఏర్పడింది. మళ్ళీ ధైర్యం తెచ్చుకొని 6 నెలలు టైం అడిగి వేరే చోట షిఫ్ట్ చేద్దామని అనుకున్నాను. కానీ లీజ్ కాస్టు, సైట్ కాస్టులు విపరీతంగా పెరిగిపోయాయి. తర్వాత ఈ వార్త విన్నారో ఏమిటో మా వర్కర్స్ కూడా ఒకరు చెదిరిపోతున్నారు. ఈ పరిస్థితుల్లో మళ్ళీ నేను ఆ ఇండస్ట్రీని ఎస్టాబ్లిష్ చేయలేకపోయాను. ఈ రవికిరణ్ మెటల్ ప్రొడక్ట్స్ అన్న ఈ సంస్థను 1970 నుండి 1982 వరకు సుమారు 12 సంవత్సరాలు రన్ చేశాను. కొంతమంది ఫ్రెండ్స్ సలహా మేరకు ఫైనాన్స్ ఫీల్డ్లో దిగాను. పర్లేదు, బాగానే సాగుతుంది. 1989 సంవత్సరం డిసెంబర్ నెల
7వ తేదీన శ్రీ రాజగిరి సూర్యనారాయణ గారు, శ్రీమతి భూదేవి దంపతుల ద్వితీయ కుమారుడు చిరంజీవి రాజ్ కుమార్తో మా అమ్మాయి చిరంజీవి సౌభాగ్యవతి పూర్ణిమ వివాహం జరిగింది. 90స్లో సుందర చైతన్య స్వామి వారు తరచు విశాఖపట్నం వస్తూ ఉండేవారు. ఆయన మంచి ప్రవక్త, చక్కటి ప్రవచనాలు ఇస్తూ ఉండేవారు. ఆయన ఏమంటుండేవారంటే, ఏదో కోరుకుతో భగవంతుని ఆరాధించడమో, లేకపోతే భగవంతుని ఆరాధిస్తే మన కోరికలు నెరవేరుతాయి అన్న ఆలోచన సరైనది కాదు అంటుండేవారు. త్రికరణ శుద్ధిగా భగవంతుని పూజించాలి. మనస వాచ కర్మణ, మనస్సు నిర్మలంగా ఉంచుకోవడానికి, వాక్ శుద్ధిగా ఉండడానికి, మనం మంచి కర్మలే ఆచరించే బుద్ధి ప్రసాదించడానికి భగవంతుని పూజించాలి అని అంటుండేవారు. '91, '92లో ఆధ్యాత్మిక చింతన కలిగి భారత భాగవతాలు, రామాయణాలు మొదలగు ఐతిహాసిక గ్రంథాలు చదువుతూ ఉండేవాడిని. ఇది చదువుతూ ఉన్నప్పుడే జ్యోతిషం అనేది ఒక శాస్త్రం అని, గణిత శాస్త్రం లాంటిది ఇది నన్ను గ్రహించి ఈ శాస్త్రాన్ని తెలుసుకోవాలనే అభిలాష కలిగింది. జ్యోతిష సంబంధిత గ్రంథాలను రప్పించి కలకత్తా, ఢిల్లీ నుంచి కూడా రప్పించాల్సి వచ్చింది. క్షుణ్ణంగా స్టడీ చేసి కొంతమంది జ్యోతిష్యుడి దగ్గర కూడా వెళ్ళి వాళ్ళ దగ్గర కూడా కొంత నేర్చుకొని ఈ జ్యోతిష శాస్త్రాన్ని అవగాహన చేసుకున్నాను. నేను కూడా జాతకాలను వ్రాయగలను అని మా మిస్సెస్ సరోజినితో చెప్పడం, ఆమె తన కొలీగ్స్ పిల్లల జాతకాలు వ్రాయించడం, అదేవిధంగా మా ఫ్రెండ్ కృష్ణమూర్తి అతగాడి స్నేహితుల పిల్లల జాతకాలు కూడా వ్రాయించడం, ఈ విధంగా నేను జ్యోతిష్యుడిగా గుర్తింపు పొందగలిగాను. లోకల్ వారే కాకుండా వివిధ ప్రాంతాల వారు జ్యోతిష్యుల నుండి నన్ను కన్సల్ట్ చేస్తూ ఉంటారు. అందులో హైదరాబాదు, బాంబే, ఢిల్లీ, అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, సింగపూరు మొదలగు దేశస్తుల వారు కూడా ఉన్నారు. వీళ్ళందరూ తెలుగు వారి సుబండి. ప్రస్తుతం నేను అదే వృత్తిలో కొనసాగుతూ ఉన్నాను. ప్రతి మగవాడి వృద్ధి వెనక ఒక స్త్రీ ఉంటుంది అని అంటూ ఉంటారు. ఇది నాకు పూర్తిగా సరిపోతుంది. నా భార్య సరోజిని నా ఉద్యోగ వృత్తుల్లో కానీ, వైవాహిక జీవనంలో కానీ పూర్తి సహాయ సహకారంతో ఉంటూ ఉండేది, ప్రస్తుతం ఉంటుంది కూడా. 1999వ సంవత్సరం సెప్టెంబర్ నెల 10వ తేదీన నా షష్ఠి పూర్తి సందర్భంగా తీసిన ఫోటో ఇది. 2000వ సంవత్సరం నవంబర్ నెల 30వ తేదీన టాటా గారు వాస్తవ్యులు శ్రీ దాడి వెంకట్రావు గారు, శ్రీమతి జ్యోతి గార్ల సుపుత్రిక చిరంజీవి సౌభాగ్యవతి మంజులతో మా అబ్బాయి చిరంజీవి కిరణ్ బాబు వివాహం జరిగింది. సాధారణంగా వివాహం అనేది చాలా ఘనంగా చేస్తాము. వీరు కూడా అదే ఘనంగా చేసి, ఆ ఘనంతో పాటు వారు మాపై చూపించిన ఆదరణ సత్కారాలు మరువురానివి. చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు అదే సత్కారాలు చేసి అతి వైభవంగా వివాహం జరిగింది. 2014వ సంవత్సరం సెప్టెంబర్ నెల 10వ తేదీన నా 75వ జన్మదినోత్సవం జరిపించారు. నా అన్నలు, అక్కలు, పెద్దలు అందరూ కూడా వారి వారి మంచి మనస్సులతో నన్ను ఆశీర్వదించారు. వారికి నా కృతజ్ఞతలు. పిన్నలు అందరూ కూడా నన్ను అభినందించారు, ఉత్తేజపరిచారు. వారికి నా ఆశీస్సులు.
ఓం సూర్యాయ నమః ప్రణతోస్మి దివాకరం. ఓం భూ ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం తత్ సవితుర్వరేణ్యం. దీపం జ్యోతిః పరబ్రహ్మ దీపం సర్వతమోపహం. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటున్నా, ఫైర్. అన్న నడిచొస్తే మాస్, అన్న నిల్చుంటే మాస్, అన్న లుక్కేస్తే మాస్, మాస్. ఏయ్ రా మావా. అన్న ప్యాంట్ వేస్తే మాస్, అన్న షర్ట్ వేస్తే మాస్, అన్న మడతెడితే మాస్, అయ్యా మాస్. అది లెక్క. హే పట్టు చీరనే కట్టుకున్నా, కట్టుకున్నులో కట్టుకున్నా, టిక్కీ బొట్టే వెట్టుకున్నా, వెట్టుకున్నులో వెట్టుకున్నా, నడుముకు వడ్డాణం చుట్టుకున్నా, చుట్టుకున్నులో చుట్టుకున్నా, దిష్టి సుక్కనే దిద్దుకున్నా, దిద్దుకున్నులో దిద్దుకున్నా. పెళ్లి కూతురు వస్తావురో, నువ్వు యాడంగ వస్తావురో, చెయ్యి నీ చేతికిస్తాను రో, అడుగు నీ అడుగులేస్తాను రో, నేను మెచ్చి నన్నే మెచ్చేటోడా ఇట్టే వస్తారా నీ వెంట. నీ బుల్లెట్ బండెక్కి వచ్చే తప్ప గుడుగుడుగుడుగుడుగుడుగని అందాల దుర్యానే చూపి తప్ప చిక్కు 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 బుక్కని. బుల్లెట్ బండెక్కి వచ్చే తప్ప గుడు